ప్రతి వీక్ దీనికి ఒక పెద్ద టార్చర్ అయిపోయిందిరా బాబు. ఎలాగన్నా ఈసారి ఫుల్ స్టాప్ పెట్టేయాలి. ఐడియా అక్క, ఏదో క్రాఫ్ట్ చేస్తావనే కానీ పెద్ద టాలెంట్ ఏం లేదా నీకు? ఏం నమ్మవా? సరే అయితే ఇవాళ నేను ఒక క్రాఫ్ట్ చెప్తాను, వచ్చేయి. అప్పుడు ఒప్పుకుంటాను నీకు టాలెంట్ ఉందని. ఓకే సరే, థీమ్ ఏంటంటే సమ్మర్ హైడ్రేషన్ కాబట్టి వాటర్ మెలన్ లా ఉండాలి కానీ మనిషి అనిపించాలి. మనిషి పీసెస్ ఉండాలి కానీ వాటర్ మెలన్ అనిపించాలి. వాటర్ మెలన్ ఆ మనిషా అని కన్ఫ్యూజ్ అయిపోవాలి, కానీ వాటర్ మెలన్ మనిషి రెండు మనకి కన్ఫ్యూజ్ అయిపోవాలి. ఇప్పుడు ఏం చేస్తుందో చూద్దాం. ఇదిగో డీల్ మై, నువ్వు కానీ నేను చెప్పిన థీమ్లలో 4 or 5 చేయలేకపోయామని అనుకో, ఇంకెప్పుడు నీ వీడియోలో నన్ను రమ్మని గాని, నన్ను తిట్టడం గాని, నన్ను ఇంకేమైనా డైలాగ్ లేయడం గాని చేయకూడదు. ఏంటి అంత సీరియస్ గా ఆలోచించేస్తుంది? కాంపిటీస్ చేసేస్తే ఏంటిది? అయినా దీనికి అంత ఏం లేదులే. ఓకే, ఛాలెంజ్ యాక్సెప్టెడ్. లెట్స్ స్టార్ట్ ద వీడియో. అంటే చేసేస్తుందా? ఏంటి అంత సీరియస్ గా చేసేస్తుంది? సో మనది ఈ వీడియోలో వాటర్ మిలన్ థీమ్ కాబట్టి మనం గ్రీన్ క్లే అండ్ రెడ్ క్లే ని చాలా ఎక్కువగా వాడతాం అన్నమాట. ప్రెసెంట్ నేను ఏం చేస్తున్నానో మీకు అర్థం కాకపోవచ్చు, కానీ చూస్తుంటే మీకు క్లారిటీ వచ్చేస్తది. అవునరా, నువ్వు బెట్ గెలిస్తే ఏంటో చెప్పావు, మరొకవేళ నేను బెట్ గెలిస్తే? అంటే నేను ప్రిపేర్ అవ్వలేదు. సరే, ఒకవేళ నువ్వు 5 చేస్తే నెక్స్ట్ వీడియో నీ మీద పంచులు వేయాలి. ఓ అమ్మా, పెద్ద ఆఫరేలే. నీ పంచులకు మరి తెగ భయపడిపోతాం మేము. మా కోతిగాడు ఇచ్చిన థీమ్ లో వాటర్ మిలన్ ఫీచర్స్ తో పాటు హ్యూమన్ ఫీచర్స్ కూడా ఉండాలి కాబట్టి ఇప్పుడు హ్యూమన్ ఫేస్ ని రెడీ చేస్తున్నా. ఐస్, ఐబ్రోస్, మౌత్ అండ్ ఇయర్స్ ని యాడ్ చేసిన తర్వాత గ్రే కలర్ క్లే తోని నేను హెయిర్ ని రెడీ చేస్తున్నా. గ్రే క్లే ని స్టిక్ చేసిన తర్వాత మధ్యలో పాపిడిచ్చానన్నమాట. ఇప్పుడు కర్ల్స్ ని రెడీ చేస్తున్నా. నాకైతే ఈసారి కర్లీ హెయిర్ లుక్ లో బన్ రెడీ చేయాలని అనిపించింది, సో అందుకని డిఫరెంట్ గా ఈసారి ట్రై చేస్తున్నా. ఫ్రంట్ లో ఫేస్ మీద కర్ల్ స్టిక్ చేసిన తర్వాత ఇప్పుడు వెనకాల బన్ పెడుతున్నా అన్నమాట. అవునరా, థీమ్ అయితే అదే అమ్మమ్మ. నేను ఇక్కడ యాక్చువల్ గా అమ్మమ్మ తాత వాటర్ మిలన్ సెట్ లాగా చేద్దాం అనుకుంటున్నాను. ఇందాక అమ్మమ్మ ఫేస్ చేసాం కాబట్టి ఇప్పుడు తాత ఫేస్ కదా. నెక్స్ట్ ఇప్పుడు చిన్న గ్రే క్లే పీసెస్ తీసుకొని దాంతోని బట్టతలలో స్టిక్ చేస్తున్నాను అన్నమాట. బట్టతలలో తాత అదిరిపాడు కదా. ఇప్పుడు ఫేసెస్ ని వాటర్ మిలన్ బాడీస్ ని స్టిక్ చేసేస్తానన్నమాట. ఫేస్ మీద క్లే డ్రై అయిన తర్వాతే నేను రెండింటిని అటాచ్ చేయడానికి ట్రై చేస్తున్నా, లేకపోతే డిస్ఫిగర్ అయిపోతాయి. ఇప్పుడు నేను మళ్ళీ రెడ్ కలర్ క్లే తీసుకొని దాంతో హ్యాండ్స్ ని రెడీ చేస్తున్నా. వాటర్ మిలన్ లో లైట్ గ్రీన్ అండ్ రెడ్ తో పాటు డార్క్ గ్రీన్ కూడా ఉంటది కదా, అందుకే డార్క్ గ్రీన్ క్లే తో ఇలా డ్రెస్ ఎఫెక్ట్ ఇస్తున్నాను. నేనేం చేసినా నైస్ గానే ఉంటది. నెక్స్ట్ ఇప్పుడు స్కిన్ కలర్ క్లే తీసుకొని హ్యాండ్స్ అండ్ లెగ్స్ ని స్టిక్ చేస్తున్నా. సేమ్ ప్రాసెస్ మన అమ్మమ్మ కూడా ఫాలో అయిపోదాం. అప్పుడే అయిపోయిందని కూడా నేను చెప్పలేదు ఇంకా. వాటర్ మిలన్ మీద డార్క్ గ్రీన్ కలర్ లోని చారలు ఉంటాయి కదా, అవి నేను పెయింట్ బ్రష్ తో పెడుతున్నా. ఇద్దరికి ఫ్రంట్ అండ్ బ్యాక్ పెడుతున్నా. ఇప్పుడు నెక్స్ట్ ఈ రెండిటి వెనకాల నేను చిన్న చిన్న మ్యాగ్నెట్స్ అంటించాను. సో దీస్ ఆర్ యాక్చువల్లీ అవర్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. ఓడిపోవడానికి రెడీగా ఉండరా? ఓకే, ఇప్పుడు టైం వేస్ట్ చేయకుండా వెంటనే నెక్స్ట్ క్రాఫ్ట్ లోకి వెళ్ళిపోదాం. అన్ని వాటర్ మిలన్స్ రెడ్ కలర్ లోనే ఉండవు కదా, కొన్ని పింకిష్ గా కూడా ఉంటాయి. అందుకని ఈ సెకండ్ దాని కోసం నేను పింక్ కలర్ క్లే తీసుకున్నా. దాని మీద అగైన్ గ్రీన్ కలర్ క్లే యూజ్ చేసి వాటర్ మిలన్ ఎఫెక్ట్స్ ఇస్తున్నా. వాటర్ మిలన్ సమ్మర్ లో వస్తాయి, సమ్మర్ లో బాగా ఎండలు ఉంటాయి. సో ఎండల నుండి కాపాడుకోవడానికి మనం టోపీ పెట్టుకుంటాం కదా, అందుకే టోపీని కూడా యాడ్ చేసేస్తున్నా.
నెక్స్ట్ నేను టూత్ పిక్స్ ఉంటాయి కదా, వాటిని చిన్న చిన్న పీసెస్ లోని కట్ చేసి హ్యాండ్స్ అండ్ లెగ్స్ లాగా స్టిక్ చేస్తున్నాను అనమాట. అండ్ నేను యాక్చువల్ గా దీన్ని కిచెన్ లా చేద్దాం అనుకుంటున్నాను. సో మన ఐపిన్స్ ఉంటాయి కదా, దాంట్లో ఒకటి తీసుకొని స్టిక్ చేస్తున్నాను దీనికి. ఇప్పుడు ఈ వాటర్ మెలన్ కి కూడా క్యూట్ గా ఐస్, నోస్ అండ్ మౌత్ ని రెడీ చేసా. వాటర్ మెలన్ లో సీడ్స్ బ్లాక్ కాబట్టి బ్లాక్ క్లే తో హ్యాండ్స్ అండ్ లెగ్స్ ని రెడీ చేస్తున్నా. థీమ్ ని ఫాలో అవ్వకపోతే మళ్ళీ కొంతమంది చీటింగ్ అంటారులేండి. అందుకే వాటర్ మెలన్ లో ఉన్న కలర్స్ అన్ని వాడడానికి ట్రై చేస్తున్నాను. ఆ పోజ్ అంటే జగదేక వీరుడు అతిలోక సుందరిలో శ్రీదేవి బోస్ లాగా. బాగుంది కదా. ఇప్పుడు నేను దీనికి కూడా వాటర్ మెలన్ ఎఫెక్ట్ ఇస్తున్నాను గ్రీన్ పెయింట్ ని యూజ్ చేసి. ఓకే ఓకే, ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి కదా, చూసుకుందాం. ఓకే రా, చూసుకుందాం. ఓడిపోవడానికి రెడీగా ఉండు. దీన్ని నేను కిచెన్ లో చేద్దాం అనుకున్నా. సో ఇందాక అటాచ్ చేసిన ఐపిన్ కి కిచెన్ ని అటాచ్ చేసా. ఇప్పుడు నెక్స్ట్ వాటర్ మెలన్ గర్ల్ ని చేస్తానన్నమాట. ఇదైతే సేమ్ టు సేమ్ గర్ల్ లాగే ఉంటది, కానీ వాటర్ మెలన్ లా ఉంటది. వాటర్ మెలన్ లా అనిపిస్తది, కానీ గర్ల్ లాగే ఉంటది. సేమ్ టు సేమ్ మా తమ్ముడు అడిగినట్టు. సో ఫస్ట్ నేను ఫేస్ ని రెడీ చేసి దానికి ఇయర్స్ ని కూడా స్టిక్ చేసా. ఇప్పుడు నెక్స్ట్ మన వాటర్ మెలన్ గర్ల్ కి రెడ్ ఫ్రాక్ ని రెడీ చేస్తున్నాం. రెడ్ క్లే ని తీసుకొని దాని మీద గ్రీన్ కలర్ క్లే తోని వాటర్ మెలన్ ఎఫెక్ట్ ఇస్తున్నాను అనమాట. నెక్స్ట్ 2 చిన్న టూత్ పిక్స్ తీసుకొని వాటిని లెగ్స్ లాగా స్టిక్ చేస్తున్నా. అవి స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిన తర్వాత నెక్స్ట్ దాన్ని క్లే తో కవర్ చేస్తా. నెక్స్ట్ ఫేస్ ని ఫ్రాక్ ని స్టిక్ చేస్తాను అనమాట. మళ్ళీ 2 రెడ్ క్లే పీసెస్ ని తీసుకొని వాటిని హ్యాండ్స్ లాగా స్టిక్ చేస్తున్నా. హ్యాండ్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ హెయిర్. ఇక్కడ నేను గ్రీన్ కలర్ క్లే తీసుకొని హెయిర్ ని రెడీ చేస్తున్నా, బికాస్ వాటర్ మెలన్ గర్ల్ కదా, అందుకు. అలా అవుతుంది, రియాలిటీగా ఉండాలి, ఇలా యాక్సెప్ట్ చేయం మేము. ఓ అబ్బో, గ్రీన్ హెయిర్ అంటే అది ఎవరికైనా ఉంటుందా? వాటర్ మెలన్ గర్ల్ కి ఉంటదిలే. అయినా నువ్వు ఇచ్చిన కాన్సెప్ట్ కి ఇలానే వస్తాయి, ఇంకెలా వస్తాయి. ఇప్పుడైతే నేను ఒక చిన్న వాటర్ మెలన్ స్లైస్ ని రెడీ చేస్తున్నా. ఒక చేతిలో వాటర్ మెలన్ స్లైస్ ని, ఇంకో చేతిలో ఫుల్ వాటర్ మెలన్ ని ఆ పాప హోల్డ్ చేసినట్టుగా రెడీ చేద్దాం అనుకుంటున్నా. వాటర్ మెలన్ స్లైస్ రెడీ అయ్యాక గర్ల్ డ్రెస్ మీద వాటర్ మెలన్ పుక్కలు ఉంటాయి కదా, వాటిని నేను బ్లాక్ పెయింట్ తోని చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ ఆ పాప ఇంకో హ్యాండ్ లోని ఫుల్ వాటర్ మెలన్ ని హోల్డ్ చేస్తున్నట్టుగా గ్రీన్ కలర్ క్లే ని స్టిక్ చేసా. ఇప్పుడు 2 చిన్న గ్రీన్ క్లే పీసెస్ తీసుకొని వాటిని షూస్ లాగా స్టిక్ చేస్తున్నా. సో మన వాటర్ మెలన్ గర్ల్ ఈజ్ రెడీ. ఓ సారీ, గ్రీన్ కలర్ చారలు కూడా పెడుతున్నా పెయింట్ బ్రష్ తో అగైన్. అలా ఎలా అవుతుంది, రియాలిటీగా ఉండాలి, ఇలా యాక్సెప్ట్ చేయం మేము. నువ్వు ఒక ఇమాజినేటివ్ కాన్సెప్ట్ ఇచ్చి రియాలిటీగా చేయమంటే ఎలా రా కుదురుతుంది? ఇమాజినేషన్ ని రియాలిటీలోకి తీసుకొచ్చి యాజ్ రియలిస్టిక్ యాజ్ పాసిబుల్ చేయడానికి ట్రై చేస్తుంటే మళ్ళీ రియలిస్టిక్ గా లేదంటావు. ఓకే, నెక్స్ట్ వన్. వాటర్ మెలన్ కట్ చేయక ముందు గ్రీన్ కలర్ లో గుండ్రంగా ఉంటది కదా, సో ఇప్పుడు ఆ కట్ చేయని వాటర్ మెలన్ ని చేద్దాం అనుకుంటున్నా. ప్లాస్టిక్ బౌల్ తీసుకొని దాని చుట్టూ మళ్ళీ గ్రీన్ క్లే ని స్టిక్ చేస్తున్నాను అనమాట. ఏంట్రా బాబు, చేతేస్తుంది, గెలవాలరా బాబు, ఇజ్జత్ పోతులేదా? చీటింగ్ చీటింగ్, ఆ బాల్ నువ్వు చేసింది కాదు. సో దిస్ క్రాఫ్ట్ ఈస్ అఫీషియల్లీ డిస్క్వాలిఫైడ్. పక్కకెళ్ళి ఆడుకోనా, నేను ఫామ్ లోకి వచ్చేసాను. క్లే పూర్తిగా డ్రై అవ్వక ముందే నేను దానికి పిన్స్ ని ఇలా అటాచ్ చేస్తున్నా. ఏంటే చేతబడి చేస్తున్నావా? చేతబడి కాదురా, హ్యాండ్స్ అండ్ లెగ్స్ ని రెడీ చేస్తున్నా. ఫేస్ ఫీచర్స్ ని యాడ్ చేసేసాను నేను ఫస్ట్. నెక్స్ట్ గ్రీన్ క్లే పీసెస్ ని తీసుకొని దాన్ని పిన్స్ లోకి స్టిక్ చేస్తున్నాను అనమాట. పెట్టేసింది, హ్యాండ్స్ పెట్టేసింది, లెగ్స్ పెట్టేసింది, అయిపోయిందంతా. ఇంకా అయిపోలేదురా, షూస్ ని రెడీ చేసి వాటిని కూడా తొడిగేస్తున్నా. నెక్స్ట్ ఇప్పుడు ద క్యూటెస్ట్ ఎడిషన్ టు అవర్ వాటర్ మిలన్. ముందు చూపించిన క్రాఫ్ట్ తో పెద్ద టోపీ చేశాను కదా, సేమ్ అదే ప్రాసెస్ లో చిన్న టోపీని రెడీ చేసి దీనికి పెట్టాను అనమాట. ఇప్పుడు ఫింగర్స్ ని స్టిక్ చేస్తున్నా. అండ్ దెన్ మన క్యూట్ వాటర్ మిలన్ ఇస్ రెడీ. అంటే ఇంకా గ్రీన్ పెయింట్ చారలు కూడా బ్యాలెన్స్ ఉందనుకోండి, కానీ నేను ఎగ్జైట్మెంట్ తప్పుకోలేక అరిచేసాను. గ్రీన్ పెయింట్ తో ఫ్రంట్ అండ్ బ్యాక్ గ్రీన్ చారలు ఇచ్చిన తర్వాత మన క్యూట్ వాటర్ మిలన్ కిచెన్ ఇస్ రెడీ.
అంటే ఇలా డైరెక్ట్ గా కాదు, కిచెన్ హోల్డర్ ని ఐపిన్ కి అటాచ్ చేయాలి. అటాచ్ చేశాక మనం దీన్ని కిచెన్ లో వాడుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు చెప్పరా, ఎవరు షేక్ అయ్యారు, ఎవరు గెలిచారు? ఒప్పుకోరా ఇప్పటికన్నా నువ్వు ఓడిపోయావని. నేనే గెలిచానంటాను. అదేంటి? నేను 5 చేయమన్నాను కానీ నువ్వే 4 చేసావు. లెక్కలు రావా నీకు? హలో, సేమ్ టీమ్ లో తాతని మామూలు చేసి 2 లా కౌంట్ చేసామంటే ఎలా చేసేస్తావు? అవ్వదు, అది 4 కౌంటే. అంటే నేనే విన్ను. కుళ్ళు పోతాడా? ఆగు, ఇలా కాదు, ఆడియన్స్ అడుగుదాం. గైస్ మీరు చెప్పండి, నేను 5 చేసినట్టే కదా, 4 కాదు కదా? వాళ్ళు చెప్తారులే గాని, అక్క నాకు ఆ అమ్మాయిని ఆ బాల్ కిచెన్ నీకు ఇచ్చివో, ఎంత క్యూట్ గా ఉందో. ముట్టుకుంటే బాతలు పెడతా. మా అక్క తమ్ముళ్ళ గోల ఎప్పుడు ఉండేదే, కానీ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ 2 వీడియోస్ కానీ మీరు ఒకవేళ మిస్ అయితే చూసేయండి తప్పకుండా.